హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను బెండకాయ పులుసుని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ ఫ్రై చేశాక 2 ఎండుమిర్చిని ఇంకా 5-6 వెల్లుల్లిని వేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేద్దాము. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొనేసి మరో 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత మనము కొంచెం పెద్దగా కట్ చేసుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కల్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేను పులుసు చేస్తున్నాను కాబట్టి మరీ చిన్నవిగా కట్ చేయకుండా కొంచెం పెద్దగా అయితే కట్ చేశాను, లేకపోతే మొత్తం అయితే పులుసులో చిరిగిపోతాయి కదా. ఇంకా ఇలా కట్ చేసి వేసుకున్నాక అయితే హై ఫ్లేమ్ లో పెట్టి మంటను ఒక 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని, పసుపుని, కారంని, ఇంకా ధనియాల పొడిని, జీలకర్ర పొడిని వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లోనే మగ్గించుకుందాము. ఆ తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని బెండకాయ పులుసుని అయితే మనము ఉడికించుకోవాలి. దీనిలో బెండకాయ మొత్తము అయితే ఉడికేంత వరకు మనం ఈ పులుసుని అయితే కాగబెట్టుకోవాలి. ఇంకా ఫైనల్లో అయితే కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.